హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 5వ భాగాన్ని వినేద్దాం. ఉమా, అసలు అల్లుడు నీ గురించి కూడా అడగలేదే, ఎందుకే ఏడుస్తున్నావు? తలనొప్పి ఎక్కువగా ఉందా? అదేం లేదమ్మా, తనకు ముందుగానే చెప్పా నాకు కొద్దిగా కిచెన్లో పని అని, అందుకే నన్ను అడగలేదు. అవునా, సరే నువ్వు వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకో. అలాగే అమ్మా. అలా ఉమా గదిలోకి వెళ్ళి మౌనంగా కూర్చొని మహి అన్న మాటలకి బాధపడుతూ, తనకు మరీ అంత కష్టంగా ఉంటే నేను తనకి అసలు కనిపించను, నా వల్ల తను బాధపడడం నాకు ఇష్టం లేదు, ఎందుకు సంతోషంగా ఉండాల్సిన నా జీవితం ఇలా అయిపోయింది, తను ఆ అమ్మాయితో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఏడుస్తూ ఉండడం గది బయట నిలబడి మహి అమ్మగారు చూసి తను కూడా బాధపడి, అనవసరంగా వీళ్ళ పెళ్లి చేసి తప్పు చేశానా, పెళ్లి తర్వాత అంతా బాగుంటుందనుకున్నా కానీ ఉమా జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు, ఒకసారి వాడితో మాట్లాడాలి, అయినా మేము ఉంటే వాళ్ళు సరిగా మాట్లాడుకోవడం లేదు, అందుకే మేము వెళ్ళాలి, మేము లేకుంటే వాడు ప్రతి చిన్నదానికి ఉమాని అడగాలి ఖచ్చితంగా, అలా వాళ్ళ మధ్య ఈ దూరం తగ్గొచ్చేమో అనుకుంటూ ఉమా ఉమా కళ్ళు తెరుచుకొని, ఏంటత్తయ్య వస్తున్నాను, రా ఇక్కడ కూర్చో. ఏమైంది అత్తయ్య? మేము ఈరోజు వెళ్తున్నాం. ఉండొచ్చు కదా అత్తయ్య, ఇంకా కొన్ని రోజులు, వచ్చి 2 రోజులు కాలేదు అప్పుడే వెళ్తున్నాం అంటున్నారు. ఉండి ఇక్కడ ఏం చేయాలి? చూడు, ఇల్లు మొత్తం సర్ది పెట్టాం, ఇక్కడ ఇంకా ఏం పని ఉంది? ఏం లేదు కదా. అయితే ఏం, కొన్ని రోజులు ఉండండి ప్లీజ్. ఉమా, మీ మామయ్యకు ఇబ్బంది అవుతుంది, వెళ్ళాలి, ఈసారి వచ్చినప్పుడు ఉంటాంలే, వాడికి చెప్పి టికెట్ బుక్ చేయమని చెప్పు. నేనా? మీరే చెప్పండి. ముందు నువ్వు నీ ఫోన్ తీసుకొని రాపో. నా ఫోనా? నా ఫోన్ నుండి చేస్తే లిఫ్ట్ చేయడు కదా. ఏమైంది, వెళ్ళి తీసుకొని రాపో. నువ్వు ఇలా ఉంటే వాడు మారడు ఉమా, నువ్వు ఎప్పుడు వాడితో మాట్లాడుతూ దగ్గరగా ఉండాలి. అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు కానీ ఫోన్ చేసి చెప్పు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమా వాళ్ళ అమ్మ, ఫోన్ ఎవరికి వదినా అని అడిగింది. మనం వెళ్ళడానికి టికెట్ బుక్ చేయమని చెప్తున్నాను అని చెప్పడంతో, అవునా, సరే నేను అదే చెప్దామనుకున్నా, ఇక్కడ ఉండి మనం ఏం చేస్తాం వదినా, అందుకే వాడికి చెప్పమని ఉమాకి చెప్పానులే. ఏంటి ఉమా? బిజీ టోన్ వస్తుంది అత్తయ్య. అవునా, మళ్ళీ ఒకసారి చెయ్యి. అలా ఉమా ఎన్నిసార్లు చేసినా అలానే వచ్చేసరికి ఉమకు అర్థమైంది నా నెంబర్ బ్లాక్లో ఉందని, కానీ అత్తయ్యకి చెప్పొచ్చు, అమ్మకి ఎలా చెప్పాలి అనుకుంటూ, అత్తయ్య నా ఫోన్లో నెట్వర్క్ లేదనుకుంటా, మీ ఫోన్ నుండి చేస్తాను. సరే గదిలే ఉంది, వెళ్ళి చెయ్యి. సరే. అలా ఉమా వెళ్ళి ఫోన్ చేసింది. ఉమా హలో అనేసరికి, ఏంటమ్మా, నీకు చెప్పాగా తనతో నువ్వు ఫోన్ చేపించకు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తనంటే నాకు కోపం ఒక్కటే కాదు, అసహ్యం కూడా, తనను చూస్తే చాలు నాకు కోపంగా ఉంటుంది, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసిందో చూడు, ఒక్కసారి బిజీ టోన్ వస్తే అర్థం కదా, మళ్ళీ మళ్ళీ చేసి ఎందుకు విసిగిస్తుందో నాకు అర్థం కావడం, నాకు అసలు తన ముఖం చూడాలంటేనే. సరే అవన్నీ వదిలే అమ్మా, నువ్వెందుకు ఫోన్ చేశావు? అమ్మా అమ్మా, హలో హలో. అంతలో మహి అమ్మగారు వచ్చి, ఏంటి ఉమా సైలెంట్గా ఉన్నావు, ఫోన్ రింగ్ అవ్వలేదా? ఇదిగోండి తీసుకోండి అన్నది బాధగా. ఏమైంది ఉమా? ఉమా హలో. అమ్మా, ఏం మాట్లాడితే ఒక్క మాట కూడా అనకుండా ఉన్నావు, అసలు నువ్వు ఏం మాట్లాడావురా? అంటే నువ్వు వినలేదా? లేదు, ఉమా ఫోన్ చేసింది, తానే వింటూ ఉంది, ఏం మాట్లాడావు నువ్వు? అది ఏం లేదు కానీ నువ్వెందుకు ఫోన్ చేశావు? మా టికెట్లు బుక్ చేయి, ఈరోజు రాత్రికి వెళ్తున్నాం. అమ్మా ఉండొచ్చుగా కొన్ని రోజులు. వద్దు, వెళ్ళాలి. ఉండి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఉండాలా? దానికంటే వెళ్ళడమే మంచిది, నువ్వు బుక్ చేయి, మేమన్నీ సర్దుకుంటాం. సరే నీ ఇష్టం, చెప్పినా వినవు కదమ్మా. సరే ఉంటాన్రా. ఉమా ఉమా వదిన గదిలోకి వెళ్ళింది, స్నానం చేయడానికి అనుకుంటా. ఉమా డోర్ తీ. ఏంటత్తయ్య? ముందు నువ్వు ఇక్కడికి రా. చెప్పండి అత్తయ్య. నాకు తెలుసు నిన్ను ఏమని అని ఉంటాడు, కానీ ఉమా వాడు చాలా మంచివాడు, కొంచెం కోపం ఎక్కువ, కాస్త ఓపికగా ఉండు, నీకే తెలుస్తుంది. అత్తయ్య మీకు ఎలా చెప్పాలి, ఆయన నా ముఖం కూడా చూడాలనుకోవట్లేదు, ఇంకా ఓపిక ఎలా వస్తుంది చెప్పండి, నేనే తన జీవితంలోకి వచ్చి తప్పు చేశాననిపిస్తుంది, ఆయనకు ఆ ప్రియ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం, నేనంటే కాదు. ఉమా ఇంకా నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచించకు, నువ్వు మహికి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు, అంతేకాని ఇలా ఏడుస్తూ ఉండకు. నేను ఏ పిల్లనైతే చూశానో ఆ పిల్ల ఇలా ఏడవదు అనుకుంటూ అత్తయ్య అని తనని హత్తుకుని ఏడుస్తూ ఉంది. చూడు ఉమా, నా వల్లే నువ్వు ఇలా బాధపడాల్సి వచ్చింది, నన్ను క్షమించు. అత్తయ్య మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు, దయచేసి మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? అలా ఇద్దరు మాట్లాడుతుండగానే ఉమా అమ్మ వీళ్ళు ఏం చేస్తున్నారో అనుకుంటూ గది తలుపుని తడుతూ, ఉమా
ఏం చేస్తున్నారు అంటూ పిలుస్తుంది. ఏం లేదమ్మా వస్తున్నాను అంటూ ఉమా వెళ్ళింది. అలా మధ్యాహ్నం భోజనం కూడా చేసేసి అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే సాయంత్రం అవడం, ఉమా అమ్మ అత్తయ్య కోసం వంట చేయడం, వాళ్ళు రెడీ అవ్వడం జరిగింది. ఈలోపు మహి వచ్చాడు. అందరూ కలిసి భోజనం చేసి బస్ కోసం బయలుదేరడానికి ఆటో కోసం చూసి అవి రాకపోయేసరికి మహి వెళ్ళి ఆటో తెచ్చాడు. ఉమా నువ్వేంటే ఇక్కడ? అమ్మా అత్తయ్య బైక్లో వస్తారు, నేను నీతో వస్తా అమ్మా. అత్తయ్య మీరు వెళ్ళండి. సరే అమ్మా. ఓసే నువ్వు మంచిదానివా పిచ్చిదానివా? కొద్దిగా కూడా తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నావు. నువ్వు బైక్లో రాకుండా మీ అత్తను పంపించడం ఏంటి? చూడు చూడు అత్త, అమ్మ కాదు ఇప్పుడు, తను నీ గురించి లేనిపోని మాటలు చెబితే ఆ అబ్బాయి అన్నీ వింటే నేను సరిగా చూసుకోకపోతే ఇవన్నీ ఆలోచించకుండా పిచ్చిదానులుగా చేస్తావేంటి? ఇక్కడుండి అయినా తెలివి తెచ్చుకోవే. అమ్మా నువ్వు నీ చాగస్తాము, అందరూ ఒకేలా ఉండరు, అర్థమైందా? నాకు నువ్వెంతో ఇప్పుడు అత్తయ్య కూడా అంతే. అమ్మా నువ్వు చెప్పింది నా కోసమే, కానీ మహీకి తన అమ్మ, మహీ బాధపడితే తను కూడా బాధపడుతుంది కదా, నీలాగే. మరి నువ్వు ఇలా ఎందుకు ఆలోచించావు? చూడమ్మా నువ్వు ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకు, ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఇంకా నువ్వు నా గురించి భయపడకుండా ఉంటే అదే చాలు. మా బంగారు తల్లి ఎంత బాగా మాట్లాడుతున్నావే. నీకు తెలుసా ఉమా, ఒకప్పుడు మాటలు సరిగా రాని నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది తల్లి. అమ్మా అంటూ ఏడుస్తూ వాళ్ళ అమ్మ భుజంపై పడుకుని ఉంది ఉమా. మరోపక్క మహి, నువ్వేం చేస్తున్నావో నీకన్నా తెలుస్తున్నారా? ఎందుకు ఎప్పుడు ఉమ్మని బాధ పెడుతూ ఉంటావు? ఒకసారి ఆలోచించు, ఆ అమ్మాయిది ఏం తప్పుంది? తను కూడా నీలాగే అమ్మా నాన్నల కోసం నీకు ఇష్టం లేదని తెలిసినా కూడా పెళ్లి చేసుకుంది. కానీ నువ్వేదో తీరని తప్పు చేసినట్టు ఒక పురుగులా చూస్తున్నావు. ఇలా చేస్తావని తెలుసుంటే అసలు ఉమాతో పెళ్లి చేయకుండా ఉండేదాన్ని. నీ వల్ల అమ్మాయిని బాధ పెట్టేదాన్ని అవుతున్నాను. చూడు, లోకంలో అందరూ ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నవారే ఉన్నారా? లేదు కదా. వాళ్ళు జీవితంలో ముందడుగు వేసి సంతోషంగా ఉన్నారు. నీలా కాదు. మహి పలుకు, ఏదన్నా మాట్లాడరా. అమ్మా వదిలేసేయ్. నువ్వు ఎప్పుడు మారుతావు? ఉమాతో ఎప్పుడు సంతోషంగా ఉంటావురా? అమ్మా నేను సంతోషంగా ఉంటా, కానీ ఉమాతో కాదు, ప్రియతో. అది నువ్వు కూడా చూస్తావుగా, అది తొందరలోనే ఉంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు మహి? ఏం లేదమ్మా. అలా వాళ్ళని బస్సు ఎక్కించి బస్సు వెళ్ళాక ఉమా ఆటో కోసం రోడ్డు మీద చూస్తూ ఉంది. మహి మాత్రం తనని పిలవకుండా అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడు. ఉమా మాత్రం ఆటో కోసం ఎంత వెతికినా ఆటో మాత్రం రావడం లేదు. మహి బైక్ తెచ్చి ఎక్కువ వెళ్దాం అన్నాడు. నేను రాను, ఆటోలో వస్తాను, మీరు వెళ్ళండి అన్నది. ఏంటి ఈ టైంలో ఆటోలు రావు, ముందు నువ్వు ఎక్కు అన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి. ఎక్కువ అన్నాను కదా, కూర్చో. నాకు కోపం తెప్పించుకో, కూర్చో అన్నాడు కోపంగా. సరే అన్నది. ఉమా వెళ్ళి వంటగదిలో పాలు వేడి చేసి మహి టేబుల్ పైన పెట్టి వచ్చేస్తూ ఉంది. ఉమా అన్నాడు, ఏంటి మీరేనా పిలిచారు? నా పేరు కూడా తెలుసా? అవును పిలిచా. ఏంటి? చూడు, నిన్ను పొద్దున్న ఇంకా ఫోన్లో అలా అనకుండా ఉండాల్సింది. దానికి సారీ. పర్వాలేదండి, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదులేండి. అలాగని నేను నీతో మాట్లాడతా అనుకోకు ప్లీజ్. నాకు నీతో మాట్లాడాలని అస్సలు అనిపించదు. అది ఎందుకో కూడా నాకు తెలియదు. అందుకే ఒక పరిష్కారం ఆలోచించా. ఏంటండి ఆ పరిష్కారం? నువ్వు నాకు కనిపించి నాతో మాట్లాడితేనే కదా నాకు కోపం. అందుకే నువ్వు నాకు కనిపించకు. అంటే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా అన్నది. అలా అని కాదు, నువ్వు నాకు టిఫిన్ రెడీ చేసి టేబుల్ పైన పెట్టి వెళ్ళు. నేను తింటా, అలాగే ప్రతిదీ అక్కడ పెట్టి వెళ్ళు. అప్పుడు నువ్వు కనిపించవు, నాకు కోపం రాదు, నీకు బాధపడే అవకాశం కూడా ఉండదు. ఏమంటావు నువ్వు? మీ పరిష్కారం బాగుందండి. కనీసం పని వాళ్ళకన్నా వడ్డించే అవకాశం ఉంటుంది, నాకు మాత్రం అవకాశమే లేదు అన్నది. అంతే కదా, మీకు ఎలా ఇష్టమైతే అలానే చేయండి. థ్యాంక్ యూ ఉమా, థ్యాంక్ యూ సో మచ్. దీనితో నీకు బాధ ఉండదు, నాకు కూడా. అలాగే, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ ఉమా. ఎంత మంచి ఆఫర్ కదా. ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరు వేరు మనుషులు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా బాగా ఉంది. మంచి పరిష్కారం. అక్కడ తనకు బాగుంది, కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను తనని నా భర్తగా అనుకున్నాను. తను మాత్రం నన్ను అన్ని పనులు చేసి పెట్టేదానిలాగా అనుకున్నాడు. అన్ని పనులు చేయాలే కానీ నేను మాత్రం కనపడకూడదు, మాట్లాడకూడదు. అంటే చాలా బాగుంది కదా ఉమా, నీకే ఈ పెద్ద ఆఫర్ బాగుంది కదా అనుకుంటూ నిద్రపోయింది. ఉదయం లేచి అన్ని పనులు చేసి మహి రూమ్కి వెళ్ళి టీ తెచ్చి తనను మాత్రం లేపకుండా వచ్చేసింది. తర్వాత టిఫిన్ లంచ్ బాక్స్ అన్ని టేబుల్పై పెట్టి గదిలోకి వెళ్ళింది. అసలు అమ్మ వాళ్ళు ఈ పాటికే ఇంటికి కూడా వెళ్ళాలి, కానీ ఇంకా ఫోన్ చేయలేదు. నేను చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉమకి వాళ్ళ అమ్మ చేసి ఉంటుందిగా అనుకుంటూ ఉమా ఉమా అని పిలిచాడు. ఏంటండి, అమ్మ వాళ్ళు ఫోన్ చేశారా?
ఆ, చేశారండి. అత్తయ్య ఇంటికి వెళ్ళారట. తన ఫోన్ ఛార్జింగ్ లేక మీకు ఫోన్ చేయలేదని మీకు చెప్పమన్నారు. మరి నువ్వు నాకు చెప్పలేదే? మీరే కదా నాతో మాట్లాడొద్దన్నారు, అందుకే చెప్పలేదు. ఆ, సరే. ఏంటి ఆయన చూపులకు అర్థం? వెళ్ళమని అనుకుంటా. మరి నోటితో చెప్పేంతవరకు ఎందుకు ఆగాలి? వెళితేనే మంచిది. ఆగు. ఏంటండి? మరి మాట్లాడొద్దు అంటే ముఖ్యమైన విషయాలు చెప్పకూడదని కాదు కదా? అవునా? ఏమో, నాకేం తెలుసు. మీరు మాట్లాడొద్దు అన్నారు, అదే నాకు గుర్తుంది. రాక్షసి ఎలా చెబుతుందో చూడు పొగరుగా. ఇంకా ఏమన్నా చెప్పాలా? లేదు. అదే లేకపోతే మళ్ళీ మీ ముందు నిలబడి మీతో తిట్టించుకోకుండా ఉండాలిగా. ఏంటి మరి అంత తిట్టానా నిన్ను? తిట్టలేదా? చూడండి మరి నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? శనిదానిలాగా కనిపిస్తున్నానా? నాకు ఒక మనసు ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. మీరు నేను తప్పు చేస్తే తిట్టండి, కొట్టండి, పర్వాలేదు. కానీ ఎవరి కోసమో తిడితే ఎంత బాధగా ఉంటుంది. అయినా మీకు నేను మనిషిలాగా కూడా కనిపించను. ఇవన్నీ చెబితే ఇంకా ఏం పట్టించుకుంటారు? మరీ నేను అంతలా బాధపడ్డానా ఏంటి తనని అంటూ ఆఫీస్కి వెళ్ళాడు మహి. ఏంటి మహి అలా ఉన్నావు? త్వరగా ఈ ఫైల్ చెక్ చేయాలి. మన బీపీ చెప్పి వెళ్ళాడు. బీపీనా? బీపీ ఎవర్రా ఇంతకీ? బీపీ అంటే బిల్డప్ పాపారావులే. ఆ పేరుతో ఎవరు లేరుగారా? ఉన్నాడుగా, ప్రాజెక్ట్ మేనేజర్. అతడు విన్నాడు నీ పని గోవింద. అది సరే గాని నువ్వెందుకు డల్లుగా ఉన్నావు అని అడిగాడు సంతోష్. ఇలా పరిష్కారం అని చెప్పా తనకి. కానీ ఎందుకో అది తనకు నచ్చలేదనుకుంటున్నా. చాలా బాధపడుతూ వెళ్ళింది. పైగా అమ్మ ఫోన్ చేసింది కూడా చెప్పలేదు. అడిగితే నేను తనని అన్నానని చెప్పి బాధగా వెళ్ళిపోయింది. నీకు అసలు బుద్ధన్నా ఉందారా? ఉంటే ఇలా ఎందుకు చేస్తావు? తనంటే నీకు ఇష్టం లేదు, కానీ తను నీకు పనులు చేసి పెట్టాలా? కనిపించకూడదు, మాట్లాడకూడదు, కానీ నీ అన్ని పనులు చేయాలి. అంతే కదా మహి నువ్వు అనుకున్నది? నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య, అంతేకాని నీకు పనులు చేసి పెట్టే పని మనిషి కాదు. అర్థమైందా? అయినా తను కరెక్ట్గానే చెప్పింది. వాళ్ళకన్నా కనీసం వడ్డించేందుకు అవకాశం ఉంటుంది పక్కన నిలబడి. నువ్వు దానికి కూడా లేకుండా చేసావు. నిన్ను మీ అమ్మ ఎంత బాగా చూసుకుందో తను కూడా అలాగే చూసుకుని ఉంటారు పాపం. వాళ్ళకేం తెలుసు పెళ్లి చేసి యముడి దగ్గరికి పంపించావని. అక్కడన్నా నయం, చనిపోయాక నరకం చూపిస్తే ఇక్కడ బ్రతికుండగానే చూపిస్తున్నావు. సంతోష్ అన్నాడు కోపంగా. ఏ కాదా? కనీసం ఒక మనిషిలాగానే నువ్వు తనని తిన్నావా అని ఎప్పుడైనా అడిగావా? ఆలోచించు, నీకే తెలుస్తుంది. ముందు ఆ ఫైల్ చెక్ చేసి బీపీకి ఇవ్వు, నేను వెళ్తున్నాను. అసలే నాకు చాలా వర్క్ ఉంది అన్నాడు సంతోష్. సరే. ఏంటో నాకు ఈ మధ్య నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాల అనుకుంటున్నాడు మహి. అలా అని ఉండకూడదేమో ఫీల్ అయ్యారా? ఆయన నా పిచ్చి కాకపోతే నా గురించి ఆలోచించడానికి కూడా ఆయనకి టైం ఉంటుందా? మా పెళ్ళి 2 నెలలు అవుతున్నా కనీసం ఒక్కసారన్నా నువ్వు తిన్నావా అని కూడా అడగలేదు. కనీసం అంటే ఒక్కసారైనా నా మెసేజ్కి తిన్నా అని రిప్లై ఇవ్వలేదు. అలాంటి వారు నేనన్న మాటలకి ఫీల్ అవుతారా అని అనుకోవడం నా పిచ్చి కాకపోతే? ఇంకా నేను తనని డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు. తను హ్యాపీగా ఉంటే అదే చాలు అనుకుంటోంది ఉమా. టైం అయిందిగా, ఈయన ఇంకా రాలేదేంటి? ఆయనకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టా. ఇంకా ఏం మర్చిపోయాను? ఏం మర్చిపోలేదులే, అన్నీ ఉన్నాయి. ఇంకా ఏంటి, టైం అయిందిగా. బైక్ శబ్దం వస్తుంది అంటే వచ్చాడా? వచ్చేశాడు. అవును, నేను వెళ్ళిపోవాలి కదా గదిలోకి, లేకపోతే నా ముఖం చూస్తే ఎలా తింటారు అనుకుంటోంది ఉమా. డైనింగ్ మీద ఉన్నవి చూసి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నాడు. అవును, తను తిన్నదా లేదా? ఇక్కడ చూస్తే అన్నీ వేడిగానే ఉన్నాయి, కానీ తినే ఉంటుందా లేదా? ఎలా అడగాలి? అడిగితే మళ్ళీ ఏమనుకుంటుందో? ఎలా అడగాలి? అసలు తన గది బయటికి కూడా రాలేదే, లోపల ఉందా? అబ్బా ఏంటి నేను ఉమా ఏంటి నా గొంతు రావడం లేదు? మరీ నేను ఎందుకు ఇలా భయపడుతున్నాను? కోపం అయితే చూపిస్తా, కానీ పిలవాలంటేనే ఏదోలా ఉందే. అమ్మకి ఫోన్ చేస్తా. అమ్మ అయితే తిన్నారా అంటే నేను సైలెంట్గా ఉంటే వీడు ఎందుకు ఇలా ఉన్నాడు, ఏమైంది వీడికని తనకి ఫోన్ చేసి అడుగుతుంది. అప్పుడు తెలుస్తుంది తను తిన్నదా లేదా అని. మహి ఇంకెందుకు ఆలస్యం, చలో. అలా ఫోన్ చేశాడు. హలో అమ్మా. మహి తిన్నారా? మౌనంగా ఉన్నాడు. హలో మహి, ఏమైందిరా? ఏం మాట్లాడడం లేదేమి? మళ్ళీ గొడవ పడ్డారా? నిన్నేరా? ఏమైంది? బాగా తిట్టావా నువ్వు? నిన్నే అడిగేది. ఫోన్ చేసి అలా ఉంటే ఎలా చెప్పు? మహి ఏమైంది? నిన్ను అడిగితే చెప్పవు కానీ లైన్లో ఉండు, తనకే ఫోన్ చేస్తా. తనేం చెప్తుందో విని అప్పుడన్నా తెలుస్తుంది తన గురించి నీకు. ఎప్పుడు ఏదో ఒకటి అని బాధ పెట్టడమేగా నీ పని. ఫోన్ కట్ చేయకు, లైన్లో ఉండు. అమ్మా నువ్వు సూపరే, నేను అనుకున్నదే చేస్తున్నావు. ఇంకెందుకు ఆలస్యం, చెయ్యి, ఏం చెప్తుందో చూద్దాం అనుకుంటున్నాడు మహి. ఏంటత్తయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? అయినా ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటూ
హలో అత్తయ్య. ఉమా ఎలా ఉన్నావు? బాగున్నా అత్తయ్య. మామయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు ఇద్దరు? ఇంతకీ తిన్నారా? తిన్నాం అత్తయ్య ఇంతకుముందే. అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి. ఏం చెప్తుంది కొంపదీసి? నేను ఆలోచించిన పరిష్కారం చెప్పదు కదా. చెబితే అమ్మని ఎలా ఫేస్ చేయాలి నేను? ఏంటమ్మా అది? అత్తయ్య మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు మా గురించి తలుచుకొని. ఏమంటున్నావు ఉమా నువ్వు? అవునత్తయ్య, ఆయన ముందు కంటే చాలా మారిపోయారు. నాతో బాగా మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, ఈరోజు ఇద్దరం కలిసి తిన్నాం. ఆయన కూడా నేను చేసిన వంట బాగుందని చెప్పారు. నాతో బాగా మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు బాధపడవలసిన అవసరం లేదు. సంతోషంగా ఉండండి. మా గురించిన దిగులు ఏం పెట్టుకోకండి. నేనే ఈ విషయం మీకు చెప్దామనుకున్నా, కానీ చాలా లేట్ అయిందని ఉదయం ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. మీరు మా గురించి దిగులు పడకుండా సంతోషంగా ఉండండి, సరేనా? ఉంటా అత్తయ్య. సరే అమ్మా, చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇలా చెబుతుంటే. ఉంటావమ్మా, జాగ్రత్త. సరే అత్తయ్య. మహి మహి అమ్మా. మహి, నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ విషయం నువ్వే చెప్పచ్చుగా. అంత సైలెంట్ దేనికి? నీకు ఏది ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు నీకు. సరే మహి, ఉంటా. బాయ్. సరే అమ్మా, బాయ్. నిజంగా ఉమా నేను అనుకున్న మనిషి కాదు. తను చాలా మంచిది. సంతోష్ చెప్పినట్టు నేనే ఎక్కువ బాధ పెట్టాను తనని పిలిస్తే కనీసం మీరైనా సంతోషంగా ఉంటారు. మా గురించి ఆలోచించి మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు అత్తయ్య అని అనుకుంటుంది ఉమా. అయినా ఈయన తినేసి వెళ్ళిపోయాడా? కనీసం తోటి మనిషి తిన్నదా లేదా అన్నది కూడా తనకి ఏం అవసరం లేదులే. ఉమా ఉమా అని పిలిచాడు మహి. ఏంటి, నిజంగానే పిలుస్తున్నాడా? అవును, నిజంగానే పిలిచాడు. ఏంటి, కలనా నిజమా అంటూ తనని తాను గిచ్చుకుంది. అబ్బా, చాలా నొప్పిగా ఉంది. అంటే ఇది నిజమే. అయినా నేను ఏంటి అంత గట్టిగా గిల్లుకున్నాను? పిలుస్తున్నాడు ఎందుకో అనుకుంటూ డోర్ తీసి, ఏంటండి? అది నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు, ఇంకా తినలేదు. అవునా, ఇంకా తినలేదా? నాకు ఒంటరిగా తినాలంటే తినలేకున్నాను. ఊరా, ఇద్దరం కలిసి భోంచేద్దాం అన్నాడు. ఏంటి, ఇది కళ నిజమా? ఈయన నన్ను తనతో కలిసి... దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. థ్యాంక్స్ యూ సో మచ్ అని అనుకుంటూ ఉంది ఉమా. హలో, నిన్నే. ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తావా రావా అన్నాడు. వస్తున్నా, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా అన్నది. సరే. ఏంటే నువ్వు మరీ నక్కతొక్క తొక్కినట్టున్నావు. ఇలా అత్తయ్యకి చెప్పావో లేదో, అది నిజంగా జరుగుతుంది. ఈ దిగులు ముఖంతో ఇలాగే వెళ్తావా? కాస్త నీట్గా రెడీ అయి వెళ్తే. అవును, ముఖం కడిగి చక్కగా బొట్టు పెట్టుకున్నా. ఉమా, ఇలా చూస్తుంటే ఎంత బాగున్నావే. పద, ఇంక వెళ్ళి మహితో కలిసి తినాలి, పద త్వరగా అనుకుంటూ వెళ్ళగానే, ఏంటి ఈయన లేడు, ఎక్కడికి వెళ్ళాడు? రూమ్లో ఉన్నాడా అనుకుంటూ వెళ్ళగానే, ప్రియా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అంటున్నాడు మహి. ఉమా బాధగా, ఈ ఫోన్ ఏంటి ఇప్పుడు అనుకుంటుంది. భోజనమా? ఇంకా చేయలేదు, తినాలి. నిజంగా నువ్వు నాతో కలిసి డిన్నర్ చేస్తావా? కానీ ఈ టైంలో బయటికంటే నువ్వు ఎలా వస్తావు? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. 5 minutes. ఏం చేస్తాడు అనుకుంటూ వెళ్ళి తన గదిలోకి వెళ్ళింది. ఉమా ఇంకా రాలేదు. తనకు చెబుదామనుకుంటే మరేం పర్వాలేదులే అనుకుంటూ, ఏం చేస్తున్నాడు అసలు? శబ్దం కూడా రాలేదే. ఒకసారి చూస్తే. అయినా నాకేంటి భయం చూడ్డానికి. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ మెల్లగా వెళ్తుంటే మళ్ళీ మాటలు వినిపించాయి. ఏం చేస్తున్నాడని తన గదిలోకి తొంగి చూస్తే, ఈయన మారుతాడన్నది నా భ్రమ. నన్ను కలిసి భోజనం చేద్దామని పిలిచి ఆ ప్రియతో వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటూ ఇద్దరు తింటున్నారు. ఇది చూడ్డానికి నేను ఇంత బాగా రెడీ అయ్యి రావడం, అంతలా ఊహించడం, ఇంకా ఇక్కడ ఎందుకు వాళ్ళ మాటలు వింటూ నవ్వటం చూస్తూ ఇంకా చావడానిక? అయినా నాకు బుద్ధి లేదు. తను పిలిస్తే వద్దు అని చెప్పకుండా సంతోషించడం ఎందుకు? ఇలా బాధపడడం ఎందుకు? ఇంకా ఇక్కడ ఎందుకు అని బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళింది. అబ్బా, ఏంటో చాలా నీరసంగా ఉంది. అయినా ఏంటే నేను ఇలా మొద్దు నిద్రపోయాను. టైం ఎంత? 8 అయింది అనుకుంటూ ఫోన్ చూడగానే, ఏంటి ఆయన నుండి ఇన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి అనుకుంటూ వెళ్ళి చూస్తే ఆయన లేడే. ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్ టైం కూడా ఇంకా కాలేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి ఫోన్ చేసి చూస్తే మళ్ళీ బ్లాక్లో పెట్టాడా? ఎక్కడికి వెళ్ళాడబ్బా? వెళ్తే వెళ్ళాడు, కానీ చెప్పి వెళ్ళాలిగా. కనీసం మెసేజ్ అయినా పెట్టాలిగా. అయినా నీకు అసలు తెలివి లేదే. రోజు ముందుగానే లేస్తావుగా. ఇప్పుడు ఏమైంది? రాత్రి అంతా ఆలోచిస్తూ అసలు నిద్ర పట్టలేదు కదా, అందుకేనేమో లేటుగా లేచా. ఇప్పుడు ఏం చేయాలబ్బా? అన్నయ్యకి ఫోన్ చేస్తే, అవును చేస్తా, మొన్న నెంబర్ ఇచ్చాడుగా. హలో ఉమా, ఎలా ఉన్నావు? అయినా నువ్వు ఇంత పొద్దున్నే ఫోను? అన్నా, ఆయన ఇంట్లో లేడు. ఫోన్ చేస్తుంటే బ్లాక్లో ఉంది, అందుకే నీ దగ్గర వచ్చాడేమో అని.
అవునా, నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళాడో, ఇక్కడికి కూడా రాలేదే. నువ్వు లైన్లో ఉండు, నేనే చేస్తా. హా, సరే అన్నా. ఉమా, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, బహుశా జాగింగ్కి వెళ్ళి ఉండొచ్చు. నువ్వు కంగారు పడుకు, ఆఫీస్ టైంకి వచ్చేస్తాడులే. హా, సరే అన్నా, చాలా థ్యాంక్స్. సంతోష్. తనకు చెప్పడం అయితే చెప్పినా కానీ మహీకి జాగింగ్కి వెళ్ళే అలవాటు లేదు కదా, అయినా తను పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆలోచిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు, తను ఎప్పుడు ఫోన్ చేయడు, ఎందుకు చేశాడు? అబ్బా, ఈ టెన్షన్ ఏంటి నాకు? వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు కదా, ఈ ఫోన్ నేను రాత్రి సైలెంట్లో పెట్టకపోయి ఉంటే బాగుండేది. ఉమా, ఉమా, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు మహి. ఎక్కడికి వెళ్ళారండి? మీరు కనీసం చెప్పొచ్చు కదా, నా ఫోన్ సైలెంట్లో ఉంది, అందుకే లిఫ్ట్ చేయలేదు. కనీసం డోర్ అన్నా నాకు చేయాలిగా. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు అన్నది నాకు ఎలా తెలుస్తుంది? అసలే నాకు ఇక్కడ ఏమీ తెలియవు. హలో, కొద్దిగా నన్ను చెప్పనివ్వు. అయినా నీకు ఎందుకు అంత కంగారు చెప్పు. నేను ఎక్కడికి వెళ్తే నాకు కంగారు ఉండకుండా ఇంకా ఎవరికి ఉంటుంది? మీరు పట్టించుకోలేదని అందరూ అలా ఉంటారా అన్నది. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ప్రియ దగ్గరికి వెళ్ళాను. తనని చూసి చాలా రోజులైంది, అందుకే వెళ్ళాను. నిన్న తను ఫోన్ చేసింది, ఎందుకో తనను ఆ ఫోన్లో చూసినట్టే లేదు, అందుకే నైట్ వెళ్ళి తనను మనసారా చూసి మాట్లాడా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏంటి, నైట్ వెళ్ళారా? ఇంత చలిలోనా అని అడిగింది. అవును, మనకు తనకి 4 hours జర్నీ, అందుకే నైట్ వెళ్ళాను. తన కోసం ఈ చలి ఏంటి, మంచు కూడా నాకు హాయిగా ఉంటుంది అన్నాడు. ఉమా ఏడుస్తూ, అవునా, సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, టీ పెడతాను. అవును, నువ్వెందుకు ఇంత కంగారుగా ఉన్నావు? అయినా లేటుగా లేచినట్టున్నావు. ఫోన్ చూసా, ఇప్పుడే చేసావు కదా, అందుకే అడిగా. కంగారా? అదేం లేదండి, మీరు వెళ్ళండి. ఎప్పుడు ప్రియా ప్రియా ఆ పేరు తప్ప వేరొక పేరే లేదు. ఆలోచనే రాదు ఈ మనిషికి. తన కోసం మంచైనా హాయిగా ఉంటుందంట. పక్కనున్న భార్య బాధపడుతుందని తెలియదు కానీ ఆ ప్రియ కోసం మాత్రం ఏదైనా చేస్తారు. ఎంత దరిద్రం అంటే తనని కలిసి వచ్చారని నాకే చెబుతున్నాడు. ఎవరికన్నా ఈ అదృష్టం గౌరవం దక్కుతుందా అసలు? నాకు మాత్రమే దక్కింది ఈ అరుదైన గౌరవం. చెప్తా మహి, నీ సంగతి చూస్తూ ఉండు. పక్కన నన్ను పెట్టుకుని తన గురించి వెళ్ళాడమే కాక వచ్చి నాకే చెబుతున్నావు కదా. నీకు బాగా బుద్ధొచ్చేలా చేయకపోతే నా పేరు ఉమాయ్ కాదు. వెయిట్ అండ్ సీ శ్రీవారు, ఉమా ఈజ్ బ్యాక్ అని అన్నది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.